హాయ్ ఎవ్రీవన్. ఫేస్ పైన చాలా చిన్న ఏజ్లోనే ముడతలు రావడం, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, పిగ్మెంటేషన్, నెక్ మీద నల్లగా ఉంటుంది కదా. సో అది రిమూవ్ అవడానికి మంచి ఆయిల్ చూపిస్తాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి. కావాల్సినవి క్యారెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ వీటిని సాల్ట్ వేసి ఒక స్పూన్ ఆ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే పెస్టిసైడ్స్ ఏమైనా కొట్టి ఉన్నా కానీ, ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది. ఎందుకంటే ఈ ఆయిల్ మనం ఫేస్కి, బాడీకి ఉపయోగిస్తాం కదండి. సో నీట్గా ఉండాలి కాబట్టి క్యారెట్స్ చాలా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో కూడా వాష్ చేసుకోవాలి, సాల్ట్ వాటర్తో వాష్ చేసిన తర్వాత. ఈవెన్ వెజిటేబుల్స్ ఏవైనా కానీ మనం ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో తర్వాత ఒకసారి ప్రాపర్గా ఒక క్లాత్ తోటి నీట్గా తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇంక ఇలా తురుముకోవాలన్నమాట, క్యారెట్ తురిమేది ఉంటుంది కదా దాంతో. సో ఇలా నేను ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తురుముకున్నది తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆయిల్ అనేది దానికి సరిపడ మాత్రమే ఉంది. సో అందుకే ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి, ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇది ఆడిచ్చిన కొబ్బరి నూనె. సో వేసుకున్న తర్వాత దానిలోకి క్యారెట్ తురుము వేసేయండి. ఇప్పుడు ఈ క్యారెట్ అనేది మనకి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అంతా కూడా ఆయిల్లోకి పీల్చుకుంటూ ఉంటుంది. క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది, స్కిన్కి చాలా మంచిది. ఈవెన్ తింటే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కంటి చూపు చాలా మంచిగా ఉంటుంది, ఈవెన్ స్కిన్ టోన్ బాగుంటుంది. లైక్ బెనిఫిట్స్, క్యారెట్ తినడం కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి, తినడానికి కూడా. ఓన్లీ పైన పూయడమే కాకుండా బాడీకి తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్ కూడా తీసుకుంటే చాలా బెనిఫిట్ అందుతూ ఉంటుందన్నమాట మనకి. ఓకేనా. సో ఇలా క్యారెట్ మొత్తం కూడా ఆయిల్లోకి ఇలా ఇంకిపోతూ ఉంటుంది. సో చూసారు, ఇలా బబుల్స్లా వస్తూ ఉంటుంది. ఆయిల్ మాత్రం మీరు ఇలా మరిగేటప్పుడు సిమ్లోనే పెట్టుంచండి, హైలో పెట్టొద్దు, మీడియంలో కూడా పెట్టొద్దు. ఓకేనా. ఒక 10 to 15 minutes టైం అయితే పడుతుందండి, ఎందుకంటే క్యారెట్లో ఉన్నది మొత్తం ఆయిల్లోకి దిగాలన్నమాట. తర్వాత నేను 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు ఆయిల్ కలర్ చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో మనకి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. సో క్యారెట్లో ఉన్న కలర్ మొత్తం అది తీసేసుకుందనమాట. సో ఇప్పుడు మీరు స్టోర్ చేసుకోండి, ఒక గ్లాస్ జార్లోకి తీసుకోండి. నేను జస్ట్ ప్రజెంట్ దీనిలోకి తీస్తున్నాను. నీట్గా ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నారు అంటే మీరు 1 month పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ అనేది చాలా మంచిగా ఆగుతుంది మనకి, నెల పాటు వాడుకోవచ్చు మీరు. అంటే నేను ఇక్కడ జస్ట్ మీకు కొంచెమే చేసి చూపించానండి, ఇది నెల పాటు అయితే మనం స్టోర్ చేసే అన్ని రోజులు రాదు. బట్ మీరు 1 monthకి చక్కగా చేసేసుకోవచ్చు ఆయిల్. ఓకేనా. నేను ఇది జస్ట్ మహా అయితే నాకు ఒక 15 days వస్తుంది, జస్ట్ ఫేస్ వరకు అప్లై చేస్తాను కాబట్టి. మీరు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకొని ½ an hour ముందు తర్వాత స్నానం చేసేయచ్చు. చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్. మీరు మార్నింగ్ టైం లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని నీట్గా ఈ ఆయిల్ మసాజ్ ఒక 2 minutes చేసుకుని ఫేస్ పైన వదిలేసి 20 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి 15 to 20 daysలోనే కనిపిస్తుందండి. అలానే స్కిన్ చాలామంది మేము నల్లగా ఉన్నాము, కొంచెం ఫెయిర్గా అయితే బాగుండు అనుకునే వాళ్ళు ఈ క్యారెట్ ఆయిల్ ఉపయోగించి చూడండి. 1 monthలో మంచి రిజల్ట్స్ పొందుతారు. అలానే వారానికి 2 సార్లు క్యారెట్ జ్యూస్ కూడా తాగడానికి ట్రై చేయండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి. వైటమిన్ ఏ ఉండడం వల్ల స్కిన్ అనేది చాలా బాగుండడమే కాకుండా మీకు ముడతలు రాకుండా, ముడతలున్నా కంట్రోల్ అయ్యి తగ్గుతాయి అన్నమాట. కళ్ళ కింద కూడా అప్లై చేసుకోవచ్చండి ఆయిల్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఎక్కువగా రబ్ చేయొద్దు, సెన్సిటివ్ ఏరియా కాబట్టి. అలానే పింపుల్స్ వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.